హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిను. వినరా ప్రియ దైవజనమా? ఏలియా గురించి రాయబడిన మాటలు మీ అందరికీ తెలుసు. ఏలియా అని దేవుడు కేరేతు వాగు దగ్గర భద్రపరిచినట్లుగా, మరుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కేరేతు వాగు దగ్గరికి రోజు పొద్దున సాయంత్రం కాకుల ద్వారా దేవుడు ఏలియాని పోషించేవారు. ఆ కేరేతు వాగు యొక్క నీరు తాగుతూ బతికేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ కేరేతు వాగు ఎండిపోయింది. వర్షము పడట్లేదు, కాకులు కూడా రావట్లేదు. వింటున్నారా? కేరేతు వాగు ఎండిపోయింది, వర్షము పడట్లేదు, కాకులు రావట్లేదు. అయ్యా, ఏలియా అంటూ ఉండొచ్చు బహుశా, అయ్యా నాకున్న ఆధారం ఇదొక్కటే. ఏంటిది? ఈ వాగు ఒక్కటే, నాకు ఇంకొక ఆధారం లేదయ్యా. ఈ వాగు ఇప్పుడు ఎండిపోయింది, నేనేం చేయాలి? నాకున్న ఒక్కగానొక్క ఆధారం కోల్పోయాను. నాకున్న ఒక్కగానొక్క ఆధారాన్ని చేదాటిపోయిందయ్యా. నాకున్న ఒక్కగానొక్క ఆధారం ఎండిపోయిందయ్యా. నాకున్న ఒక్కగానొక్క ఆధారం నాశనమైపోయిందయ్యా. ఇక నా పరిస్థితి ఏంటి అని దేవునితో ఇలా ఏలియా సంభాషించి ఉండవచ్చు. అయితే యెహోవా ఏలియాతో అంటున్నాడు, ఏలియా నువ్వేమీ భయపడొద్దు. నీకున్న ఒక్కగాను ఒక్క ఆధారం ఎండిపోయిందని నువ్వు బాధపడొద్దు. నీకు నేను 2 ఆధారాలు తెరవబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 2 ఆధారాలు ఏంటో తెలుసా? పిండి పిసుకు తొట్టియు, బుడ్డిలో నూనె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీకు ఆ కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో కూడా ఒక్కగానొక్క ఆధారం కోల్పోయావని, ఒక్కగానొక్క ఆధారం చేదాటిపోయిందని, ఒక్కగానొక్క ఆధారం ఎండిపోయిందని, ఒక్కగానొక్క ఆధారం నాశనం అయిపోయిందని, ఒక్కగాని ఒక్క ఈ పరిష్కారం కోల్పోయానని నువ్వు బాధపడుతున్నావేమో. 2 ద్వారాలు దేవుడు తెరవబోతా ఉన్నాడు. ఒక్క ఆధారం కోల్పోతేనేమి, 2 ద్వారాలు దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలియా ఆ ఒక్కగానొక్క ఆధారం, ఆ వాగు ఎండిపోయిందని బాధపడుతుంటే దేవుడు ఏలియాతో అంటున్నాడు, ఏలియా నీకు 2 ద్వారాలు నేను తెరవబోతున్నాను, 2 ఆధారాలు తెరవబోతున్నాను. ఒకటి పిండి పోసుకు తొట్టియు, 2 బుడ్డిలో నూనె. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. నీకు ఒక్కగానొక ఆధారం నీకు లేకుండా నీ జీవితంలో పోయిందేమో. ఇదిగో నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను. నా దేవుడు నీకు 2 ద్వారాలు తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్తున్నారా? టైప్ చేయండి. నా కొరకు దేవుడు 2 ద్వారాలు తెరవబోతున్నందుకు వందనాలని టైప్ చేయండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 2 ద్వారాలు నీ కొరకు తెరవబోతున్నాయి. ఒక్కగానొక్కటి మూసుకుపోయిందేమో, 2 ఓపెన్ అయిపోతున్నాయి. 2 అద్భుతాలు నీకు ఎదురవబోతున్నాయి. 2 సూచక్రియలు నీకు ఎదురవబోతున్నాయి. 2 మహత్ కార్యాలు నీకు ఎదురవబోతున్నాయి. ఈ ఉదయం నువ్వు నమ్మి విశ్వసించు. నేను ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన ద్వారాలు 2 తెరవబోతున్నాడు. గుర్తుపెట్టుకో, 1 కాదు 2. ఎందుకంటే నీకున్న ఒక్కటి క్లోజ్ అయింది కదా, 2 ఓపెన్ చేస్తాడు. అద్భుతంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయం మీరు మాట్లాడారు అయ్యా. ఒక్కగానొక ఆధారమైనటువంటి ఏలియా ఆ కేరేతు వాగు ఎండిపోతే ఎంత బాధపడి ఉంటాడు. మీరు ఏలియాతో మాట్లాడారు, ఏలియా నీకు ఒక్కగానొక్క ఆధారమైన ఈ వాగు ఎండిపోయింది కదా, నీకు 2 ఆధారాలు నేను తెరవబోతా ఉన్నాను. ఒకటి పిండి పిసుకు తొట్టె, 2 బుడ్డిలో నూనె. అయ్యా నీ ప్రజలతో మాట్లాడావు. వారి జీవితంలో అయ్యా ఒక్క ఆధారం, ఒక్కగానొక్క మార్గం, ఒక్కగానొక్క డోర్స్ క్లోజ్ అయిపోయినాయేమో, మూతబడిపోయినాయేమో, కొలాప్స్ అయిపోయారేమో. 2 మార్గాలు, 2 ద్వారాలు, 2 కార్యాలు, 2 సూచక్రియలు, 2 ఆధారాలు మీరు విడుదల చేస్తున్నందుకు ఈ ఉదయం నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నందుకు నేను వందనాలు చెల్లిస్తూ ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రియ దైవజనమా. ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.